హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టార్ వెబ్. బ్లాక్ బస్టర్ రాక్షసుడు కాంబినేషన్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హర్రర్ థ్రిల్లర్ కిష్కింధపురి రేడియో స్టేషన్ ఈ రోజు థియేటర్స్ లో విడుదలైంది. సినిమా మీద ఉన్న నమ్మకంతో మేకర్స్ 2 days ముందే కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్ లో ప్రీమియర్స్ వేయగా దానికి వచ్చిన రెస్పాన్స్ తో నిన్న కూడా చాలా ఏరియాస్ లో ప్రీమియర్స్ వేయడం జరిగింది. చావు కబురు చల్లగా సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన కౌశిక్ ఈ చిత్రానికి దర్శకుడు. మన భగవంత్ కేసరికి నేషనల్ అవార్డు అందుకొని రేపు సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ గారిని తీసుకురాబోతున్న షైన్ స్క్రీన్స్ ఈ చిత్రానికి నిర్మాతలు. యాక్చువల్ గా చెప్పాలి అంటే సోషల్ మీడియాలో ఈ చిత్రానికి సంబంధించి వదిలిన ప్రమోషనల్ కంటెంట్ కానీ చేసిన ఈవెంట్స్ కానీ పబ్లిసిటీకి బాగానే హెల్ప్ అయ్యాయి. సినిమా మీద మరింత బజ్ క్రియేట్ చేశాయని చెప్పొచ్చు. నిన్న హవర్లీ ట్రెండ్స్ లో బుక్ మై షోలో 10K టికెట్స్ బుక్ అవ్వడం అనేది దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మూవీ లవర్స్ లో హర్రర్ మూవీస్ కి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ముఖ్యంగా మన తెలుగులో ఇంకా ఎక్కువే ఉంటారు. వాళ్ళని టార్గెట్ చేస్తూ తీసిన మూవీయే ఈ కిష్కింధపురి. కథ విషయానికి వస్తే ఫస్ట్ లో సింపుల్ గానే అనిపిస్తుంది, కానీ మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ అందులో లేయర్స్ ని బయటకు తీస్తాడు డైరెక్టర్. ఇందులో హీరో హీరోయిన్ కలిసి హాంటెడ్ హౌస్లో విజిట్ చేయాలి అనే తపన ఉన్న వాళ్ళని బకరాలను చేస్తూ ఒక దందా చేస్తూ ఉంటారు. అయితే ఒకరోజు సువర్ణమాయ అనే రియలిస్టిక్ ప్లేస్కి వెళ్తారు. అక్కడ జరిగిన ఒక మిస్టేక్ వల్ల ఆ దయ్యం ఈ 11 మెంబర్స్ని చంపడానికి ట్రై చేస్తుంది. అందులో ఎంతమంది సర్వైవ్ అయ్యారు, రిమైనింగ్ వాళ్ళని హీరో ఎలా కాపాడాడు అనేది మెయిన్ పాయింట్. అయితే డైరెక్టర్ కౌశిక్ ట్విస్ట్లో ఇవ్వడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అప్పటిదాకా ఒకవైపు స్టాండ్ తీసుకునే మన మైండ్ కొద్దిసేపు తర్వాత ఫ్లిప్ అయ్యేలాగా రాశాడు. ఫస్ట్ హాఫ్లో అన్నెసరీ సీన్స్ ఏం లేవు, కానీ సెకండ్ హాఫ్ లాగ్ చేసిన ఫీల్ కంప్లీట్గా తెలిసిపోతుంది. క్లైమాక్స్లో వచ్చేసరికి చాలా రొటీన్ అనిపిస్తుంది. పర్ఫార్మెన్సెస్ వైజ్ బెల్లంకొండ మరోసారి తనలో ఉన్న ఎనర్జీ ఇంటెన్సిటీని చూపించే క్యారెక్టర్ పడింది అండ్ చాలా బాగా చేశాడు. అనుపమకి ఎప్పటి నుండో హర్రర్ జానర్ ఇష్టం ఉన్నా ఇప్పటిదాకా ఆ రోల్స్ రాక ఇప్పుడు వచ్చేసరికి చెలరేగిపోయిందనే చెప్పాలి. క్యూట్గానే ఉంటూ సెకండ్ హాఫ్లో భయపెట్టేసింది మన మలయాళీ ముద్దుగుమ్మ. ఫ్లాష్ బ్యాక్లో వచ్చే మదర్ సన్ క్యారెక్టర్స్ చాలా బాగా డిజైన్ చేశారు. ఒకప్పటి యాక్ట్రెస్ ప్రేమ గారు చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ చిత్రంతో వెండి తెర మీద మెరిశారు. సన్ గా నటించిన అబ్బాయి పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. ముఖ్యంగా హర్రర్ సినిమాలకి బీజిఎం చాలా ఇంపార్టెంట్. ఇది వరకు ఈ జానరాకి వర్క్ చేయని చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ ఇరక్కొట్టేశాడు. తన మ్యాజికల్ వర్క్తో హర్రర్ ఎలిమెంట్స్ కానీ ఎమోషనల్ సీన్స్కి కానీ నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాడు. విఎఫ్ఎక్స్ వర్క్ నీట్గానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు అనిపించాయి. టెక్నికల్గా చూస్తే ఇది స్ట్రాంగ్ ఫిల్మే, బట్ ఇంపాక్ట్ఫుల్ ఫిల్మ్ అయితే కాదు. ఓవరాల్గా కిష్కింధపురి హారర్ మూవీ లవర్స్కి యావరేజ్గా అనిపిస్తుంది. క్లైమాక్స్లో ట్రై చేసిన కాన్సెప్ట్ మొన్నే కదా చూసాం అనే ఫీల్ తెప్పిస్తుంది. ఫోర్స్డ్గా స్టోరీలో ఇంకో లేయర్ తీసి పార్ట్ 2కి లీడ్ ఇవ్వడం కూడా వర్కౌట్ కాలేదు. ఇది ప్యూర్లీ మా ఒపీనియన్ మాత్రమే.